ఈనాటి అభిషేక కూటానికి విచ్చేసినటువంటి సేవకులకు, స్వార్థికులకు, కాపరులకు, బంధువులకు, స్నేహితులకు, సహోదరులందరూ కూడా ప్రభువైన యేసు క్రీస్తు వారి నామములో ఆహ్వానం పలుకుతుండగా దయచేసి నిజముగా ఈ గ్రామంలో దేవుడు తాను అభిషేకించడానికి ఇష్టపడి ఈ గ్రామమే కాదు ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామాలలో కూడా దేవుని సువార్తను ప్రకటించడానికి తన దాసుని ఎన్నిక చేసుకున్న ఈ శుభ సమయంలో మనమందరం కూడా ప్రార్థనా పూర్వకంగా ఉండి ఈ కార్యక్రమంలో పాల్గొంటూ మనమందరము కూడా పెద్దలైనటువంటి వారు దేవుడు ఈ సమయంలో ఇప్పటి వరకు చాలా పాటలు పాడారు. పొద్దున్న నుంచి ఇప్పటి వరకు మనం చూసినట్లయితే ప్రారంభమైన సమయము నాటి నుంచి కూడా పాటలు మరి ఎక్కువగానే పాడారు. అయితే ఈ సమయంలో 1-2 పాటలు మనం చూసుకొని కార్యక్రమంలోనికి ముందుకు వెళ్దాం. బి గోపాల్ గోపవరం అనే గ్రామం నుంచి పేరించారు. బి గోపాల్ వారు వచ్చినట్లయితే ఒక పాటను పాడుతూ ఉంటారు. దేవుని యందు ప్రియమైనటువంటి వారులారా, పాటలు పాడుతూ ఉంటుండగా ప్రతి ఒక్కరు కూడా చప్పట్లు కొడుతూ దేవుని గణపరచుదాం. దేవుడు మనకిచ్చినటువంటి ఈ యొక్క సమయాన్ని బట్టి దేవుణ్ణి మనము చప్పట్లు కొడుతూ గణపడుతాం. ఎవరంటే నా ప్రాణ ప్రియుడా, నా యేసు ప్రభువా, నా జీవితం అంకితం నీకే, నా జీవితం అంకితం. నా ప్రాణ ప్రియుడా, పరిశుద్ధ పరిశుద్ధాత్మే, పరిశుద్ధమైన దినాలు, పరిశుద్ధ పరిశుద్ధాత్మే, పరిశుద్ధమైన దినాలు. నా ప్రాణ ప్రియుడా, నా యేసు ప్రభువా, నా జీవితం అంకితం నీకే, నా జీవితం అంకితం. పరిశుద్ధ పరిశుద్ధాత్మే, పరిశుద్ధమైన దియాత్మే, పరిశుద్ధమైన దియాత్మే. నా ప్రాణ ప్రియుడా, నా యేసు ప్రభువా, నా జీవితం అంకితం నీకే, నా జీవితం. సహకరించవలసిందిగా ప్రభు పేట మనవి చేస్తున్నాను. ఈ సమయంలో చిరంజీవి గోపవరం గురు దేవా తనయా దేవా గోరే పిల్లవు
అభిషేకం తీసుకోబోతున్న వ్యక్తి సాక్ష్యం ఉంది. కాబట్టి ఈ కార్యక్రమం అంతా మనం ముందుకు తీసుకువెళ్ళాలి. కాబట్టి దయచేసి అందరూ అందరూ చప్పట్లు కొడుతూ కరతాళ ధ్వనులతో చేస్తున్నాను. అలాగే సిటీమని కూడా డాన్స్ మీద రావాల్సిందిగా ప్రభుత్వంతో మనవి చేస్తున్నాను. దేవుని యందు ప్రియమైనటువంటి వారులారా, ఈ సమయంలో అప్పుడు కొంతమందికి అవకాశం ఇవ్వబడుతుంది. పిడియాల బెంజమిన్ సహోదరుడు అభిషేక కార్యక్రమంలో జరగబోతున్నది కనుక ఈ పాటను పాడే అవకాశాన్ని ఇచ్చినందుకు మీకు నా హృదయపూర్వక వందనాలు. నేను పాడబోయే పాట హల్లెలూయా ఆరాధన. హల్లెలూయా ఎలీషా గారు గన్నవరంలో దేవుని సేవ చేస్తున్నాం. గన్నవరం ప్రాంతంలో దేవుని సేవ చేస్తున్నటువంటి పాస్టర్ ఎలీషా వారు వస్తున్నట్టుగా చప్పట్లు కొడుతూ మనం వేదిక మీదకి వారిని ఆహ్వానం చేద్దాం. దేవుని యందు ప్రియమైనటువంటి ఇక్కడ మనము దేవుని సన్నిధిలో ఉండాలి. దయచేసి ఎవరు కూడా అటు ఇటు తిరగటము గాని, అటు ఇటు కదలటము గాని, మాట్లాడటము గాని, గుసగుసలు చేయటము గాని దయచేసి ఎవరు చేయొద్దండి. తండ్రి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు ప్రభువా. ఈ అభిషేక కార్యక్రమం తండ్రి మీరు ఆది నుండి అంతవరకు మీరు తోడుగా ఉండి అధ్యక్ష వహించి నాయన ఎదుగు ప్రభా సాతాను శక్తులను మీరు ప్రభు ఇక్కడ అంతకుండా ముట్టకుండా మీ దేవదూతలను కావదలు ఉంచండి. ఇంతవరకు ప్రభువా పాటల ద్వారా మీరు మహిం పొందాలని మేము నమ్ముచున్నాం. ఇదిగో నా తండ్రి నూతనముగా నా తండ్రి మీరు ఏర్పాటు చేసుకునే బిడ్డల ప్రభు అభిషేకిస్తున్న నా తండ్రి మీ ఆత్మను బిడ్డపై కుమరించినట్టు కూర్చున్నాం. ఇదిగో నాయన ఇంకా రావాల్సిన సేవకులు కూడా ప్రభు ప్రయాణ దైత ప్రభు వారిని కూడా నా తండ్రి సురక్షిత స్థలంలోకి తీసుకురండి. నాయన ప్రభు స్థలము నా తండ్రి మీరు నా తండ్రి కంచనాటి ప్రభు ఈ స్థలమును ఈ పరిశుద్ధాత్మని పోని క్రీస్తునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. దేవుని యందు ప్రియమైనటువంటి వాళ్ళారా, ఈ సమయంలో పాస్టర్ ప్రకాశం గారు తిరువూరు వారు వచ్చి మనకు వర్తమానాన్ని అందిస్తారు. వివరించాల్సిన యొక్క అంశాలు కొన్ని వాక్యములు చెప్పుకున్న మా గది వాక్యాలు.
దేవుని గ్రంథంలో ఇలా చెప్పబడి ఉన్నది. ఇది 6:16 అంటున్నాడు. యెహోవా ఎలాగో చదివిస్తున్నాడు చూడండి. యెహోవా ఎలాగో చదివిస్తున్నాడు. మార్గంలో నిలిచి చూడండి, పురాతన మార్గం వచ్చి విచారించి మేలు కలుగు మార్గం ఏదని అడిగి అందులో నడుచుకున్నది. అప్పుడు మీకు నెమ్మది కలుగుతుంది. ఎప్పుడు కలుగుతుంది? మార్గం, మేలు కలిగే మార్గం కావాలి మనిషికి. మేలు కలిగే మార్గాలు ఎన్నో ఉన్నాయండి. మార్గాలు చాలా చాలా ఉన్నాయి. చాలా చాలా చదవరా చదవండి కొంచెం. 4 వచ్చిన ఇక్కడ మేలు కలిగే మార్గం. ప్రియులారా, అనేకమైన అబద్ధ ప్రవక్తలు లోకములోనికి బయలుదేరి ఉన్నారు కనుక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధానివో కావో చాలు రక్షించాలి. ఇక్కడ దేవుని సంబంధం కాకుండా అమ్మరించవో నో దేవరాజ్యం లేదు. ఎవరు నాకు తెలియదు. ఎందుకంటే నేను ఎవరిని పంపుతున్నా వాడిని చేర్చుకున్నాను పంపడానికి ఆ సేవకుల దగ్గరకు వచ్చినప్పుడు దేవుడు నీతో స్వచ్ఛంగా మాట్లాడతాడు. లేకపోతే నువ్వు గాలిలో ఎగిరిన కాలి పట్టవలాగా ఉంటావు. అంతే గమనించవలసిన సత్యాన్ని మీరు ఇదేనా గమనించవలసింది. పరీక్షించమన్నాడు ఇక్కడ. ఇప్పుడు మేలు కలిగే మార్గం కావాలంటే దేవుని మేలండి, అది మేలండి. యవన కాలంలో కాడి ఏ కాడి దేవుని కాడి, దేవుని సేవ, అది మేలు. నీ కంప్యూటర్ జ్ఞానానికంటే మించినది అది. దేవుడు మాట్లాడితే మేలు. ఇది నెలలో దేవుడు మాట్లాడడు, కనపడడు, చచ్చిపోతారు. కనపడింది అంటున్నారు దేవుడు. 14 అంటున్నాడు. గమనించండి చూద్దాం త్వరగా. ప్రవక్తలు నా నాయన వంటి అబద్ధములు ప్రకటిస్తున్నారు. నేను వారిని పంపలేదు, వారికి ఆజ్ఞ ఇవ్వలేదు, వారితో మాట్లాడబడండి. ఈ మనసులో వాక్యం కాదు. దయచేసి నిశ్శబ్దంగా ఆలకించింది. సినిమా జీవులు కాడ ఉన్నట్లుగా ఉండకూడదు. అల్లరిగా చిల్లరగా దేవుడు నీ కన్నులు ఇచ్చారు, కాళ్ళు ఇచ్చారు. నీ కాలంత కన్ను, నీ కన్నంత దేశం అవుద్దు. అర్థం చేసుకో. నీ కన్ను జనాలు ఆలోచించుకోండి. ఇక్కడ ఏముంది రాయబడి? ఏమిటో అన్నాడు యెహోవా, నాతో ఇట్లేను లేదు, వారితో మాట్లాడలేదు, మాట్లాడకుండా బయలుదేరి వస్తున్నారు. గమనించండి పిల్లలారా, సొంత ప్రయత్నాలు పంపలేదు. అందుకే గమనించండి, ఆ ఆత్మల దేవుని సంబంధం కాదు, పరీక్షించవలసింది. పిల్లలారా గమనించండి. ఎవరు పడితే వారు బయలు చూస్తున్నారు, ఉద్యోగాలు చేస్తూ ఇంకా పనులు చేస్తూ సేవ చేస్తున్నారు. దేవునికి ఒప్పుకోడు. చూడండి. రెండు వైపులు కాలు పెట్టనీడు. దావీదును కోరుకొని గొర్రెల దొడ్డిలో నుండి అతను పిలిపించను. పాడి గొర్రెలను వెంబడించడం మానిపించాడు. మానిపిస్తాడు. నిన్ను పిలిస్తే నేను వ్యాపారం చేయను, నేను ఉద్యోగం చేయను, ఏది చేయను, మానిపిస్తాడు. ఎట్ట బతకాలని అంటారు చాలా మంది. నమ్మామంటారు, ఎట్ట బతకాలంటారు. దేవుడు ఎత్తారు నమ్మకం అంటే వాడిని పిలవలేదు కనుక వాడికి అవిశ్వాసం ఏర్పడింది. పిలవలేదు కనుక వాడికి జీవనోపాధి జరగదు. గమనించండి. కనుక గమనించినట్లయితే మరి సత్యం గమనించవలసింది పిల్లలారా. అయితే ఇక్కడ యవ్వన కాలములో నరులు కాడి మొయిట మేలు. అయితే వీరికి జీవనాధారం ఏంటి? 18 మాట్లాడుతున్న వాక్యము ద్వితీయ దర్శనంలో చూద్దాం, విందాం, గమనిద్దాం, చూసుకోండి. 18లో యాజకులైన లేవీయులకు అనగా లేవీ గోత్రికులకు అందరికీ ఇశ్రాయేలీయులతో పాలైనను స్వాస్థ్యమైనను ఎవరికండి ఒక స్వాస్థ్యం పాలు ఎవరికండి? ఆ దేశంలో పేరు వారికి పొలాలు పంచుకున్నారు. 7 జాతులని వారిని అలగొట్టేసి వారి సొమ్ము వీరికి పంచిపెట్టారు ఇశ్రాయేలులకు. ఈ లేవీయులకు మాత్రం వాళ్ళకి పాలు సాధ్యం ఉండకూడదు. వారు అక్కడ సొంతగాలి చేతగాడు. అందుకనే ప్రభు అంటాడు, ఎవడని తెలియజేసిన వాళ్ళకి ఒకరు దాసుడుగా మొత్తం యారు దాసుడు. మీరు విలువ పెట్టి కొనబడిన వారు కనుక మనుషులకు దాసులు కావద్దు, డబ్బుకు దాసులు కావద్దు, దేవుడికి దాసులు అయినారు. ఎంతో మంది డబ్బుకు దాసులు అవుతున్నారు. దేవుడిని అమ్మేమంటారు, నమ్మకం లేదు వీరికి, ఎత్తాడని గప్పాలు కొడతారు, బద్దలు గుద్దుతారు బాధలు. మళ్ళీ
క్రీస్తు మార్గము దేవదర్శనం వల్ల నాకు బయలుపరచబడింది అంటాడు పౌలు గారు. దేవదర్శనం కావాలి, దేవునితో మాట్లాడాలి. అందుకంటాడు దర్శనమేమో కలుగు పనులు సోదరులను స్త్రీ అనేక ప్రవక్తలకు బ్రహ్మ 10వ అధ్యాయంలో మాట్లాడుతుంది. దర్శనాలు లేవు, దేవుడు మాట్లాడుతుంటారు. దర్శనమేమో కలుగుతున్నామో ఒకసారి ఆ నక్కతో చెప్పండి, నక్కలకు చెప్పాలి. ఇప్పుడు నక్కలకి ద్రాక్ష తోటలు చెడిపోయి గుంట నక్కలను పట్టుకోవాలని చెప్పాలి. అది గమనించాలి. చెడిపేస్తారు, సత్యాన్ని చెడిపేస్తారు. సత్యములకు భిన్నమైన బోధలు చేస్తూ ఉంటారు. తప్పనిసరిగా వారించవలసినది దయచేసి నా కన్నులే తమకు దోషం కలుగు చేసుకుని అభ్యంతరం తమ ఎంత పెట్టుకుని తమ నిమిత్తమే నా యొక్క విచారణ చేయాలని ఎక్కడికి రావాలండి? ప్రాప్త యొద్దకు వచ్చిన వాళ్ళ యెహోవాకు నేనే స్వయముగా అప్పుడు ఆడకొస్తేనే మాట్లాడతాడు దేవుడు. నీకు నువ్వు అడిగిపోయి నీతో మాట్లాడటం, నీతో మాట్లాడే దయ్యమే. లోస్ఫర్ దేవత, లోస్ఫర్ దేవ దయ్యం మాట్లాడుతుంది అంతే. గమనించండి. ఇప్పుడు అంటాడు ఒక చోట మరి ఒక చోట వాని పరిచారకులు నీతి పరిచారకులు వేసుకుని ధరించుకోట గొప్ప సంగతి కాదంటాడు మరి ఒక చోట పౌలు గారు. వారికి అంతం అంటాడు. కనుక గమనించవలసింది మీరు అంత దయచేసి నేను ముగించుకుంటున్నాను. నేను ఎవరిని పంపుదును వాడిని చేర్చుకుని వాడు నన్ను చేర్చుకుని అడుగును, నన్ను చేర్చుకుని నన్ను పంపిన వాడిని చేర్చుకుని అడుగును. మీతో నిశ్చయముగా చెప్పి ఎవరిని చేర్చుకోవాలి? ఇప్పుడు ఎవరిని చేర్చుకోవాలి? పరీక్షించడం. అందుకే గమనిద్దాం వాక్యాన్ని. 5:38 చూస్తాం. మత్తయి అదే గ్రంథంలో ఆయన వాక్యము నిలిచి ఉండలేదు. లేదు పంపిన నమ్మకుండా పరీక్షలు చేస్తున్నారు. గ్రంథాలు లేఖనాలు పరీక్షలు చేస్తున్నారు. లేఖనాలు బైబిల్ మనకి సంభవాలు దేవుని సేవ శేషోబు గారు గుంటుపల్లి గోపవరం. ప్రార్థన చేసుకున్నవాడు అందరం మోకరించి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకున్నాం. ప్రార్థన. దేవుల తండ్రి, ప్రేమలమైన కొండలేసు ప్రభుని పాదాలకు స్తుతున్నాయన. సమయాన్ని జ్ఞాపకం చేసుకుని నడిపించమని వస్తున్నాను. వచ్చిన బిడ్డలను సమస్తాన్ని జ్ఞాపకం చేసుకుని సమయోచితముగా ప్రార్థన చేసినటువంటి పాస్టర్ యేసోబు గారికి ప్రభు పేట వందనాలు. బెంజమిన్ గారు వారు తమ సాక్ష్యాన్ని మనతో పంచుకుంటారు. కాబట్టి అందరూ కూడా ప్రార్థన పూర్వకంగా మనసులకు వచ్చినాను. ఈ సమయంలో పిడియాల బెంజమిన్ గారు తన సాక్ష్యాన్ని వినిపించవలసిందిగా కోరుచున్నాను. మహాపరిశుద్ధుడు సర్వోన్నతుడైన దేవుని పరిశుద్ధమైన నామమునికి స్తోత్రములు చెల్లించుకొనుచున్నటువంటి దేవుని ప్రియులారా, చాలా సంతోషకరమైన దినముగా నేను దీనిని ఎంచుకొనుచు ఉన్నాను. నిజముగా చాలా మంది ఈ జీవితంలో ఈ లోకంలో బ్రతుకుచున్నంత కాలము తల్లిదండ్రులు గర్వించేటువంటి రీతిగా, సమాజము గర్వించేటువంటి రీతిగా ఈ ప్రపంచము తన వాక్చాతుర్యముతో పొగడ్తలు
పంపించే విధముగా, పొగడ్తలు పొందే విధముగా ఈ ప్రపంచంలో మానవుడు జీవించాలని చెప్పేసి తన ఆలోచన చొప్పున తలంచుచూ ఉంటాడు. మొదటిగా నా జీవితంలో కూడా నేను కూడా ఈ ప్రపంచంలో ఏదో ఒక మంచి పని చేయాలని చెప్పేసి ఆలోచన కలిగి ఉండేవాడిని. మీకు వినిపించి మీకు అందరికీ మొట్టమొదటిగా సహకరించాలని ఆశపడుచు ఉన్నాను. రక్షణ కంటే ముందుగా నా జీవితాన్ని నిజముగా ఈ ప్రపంచంలో ఉన్నటువంటి అనేకులు సాధించేటువంటి విజయాల వైపు నా ఆలోచనలు, నా ఆశలు పరిగెత్తినవి. వాటి నుండి ప్రియమైనటువంటి దేవుని ప్రియులారా, నేను విడుదల చెందటానికి, ప్రపంచంలో నుండి నేను నిజముగా మనకు కంటికి కనిపించినటువంటి అద్భుతమైనటువంటి దేవుని యొక్క ప్రపంచంలోనికి అడుగుపెట్టడానికి నా యొక్క ప్రయత్నము, నా ఆలోచన కంటి ముందుగా దేవుని యొక్క సంకల్పము చొప్పున ఇది జరిగినదని మీకందరికీ తెలియజేసుకునేందుకు ఎంతో సంతోషిస్తున్నాను. నా తల్లిదండ్రులు కూడా నాపై చూపినటువంటి ప్రేమను బట్టి, వారికి కలిగినటువంటి ఆశలను బట్టి చదువుకునే గొప్పవాడు అవుతాడు, ఎంతో కొంత ప్రజలకు ఉపయోగపడతాడు అనేటువంటి ఒక ఆలోచనతో కలిగి ఉండటము, నేను చదువుకుంటూ ఉన్నటువంటి సందర్భంలో మంచిగా చదువుకోవాలి అనేటువంటి ఒక ఆలోచన, మరలా రెండవ ఆలోచన నిజముగా సేవాభావంతో కూడుకున్నటువంటి ఆలోచన విధానాలు నా జీవితాలలో రావటము. ఈ రెండింటి మధ్య నేను చాలా కొన్ని సంవత్సరాలుగా ఎంతో నేను బాధపడ్డాను, దుఃఖించాను, వేదన చెందాను, నాకు అర్థం కాని పరిస్థితుల్లో ఉండిపోయాను. ఆ రీతిగా ప్రపంచం వైపు, అంటే తల్లిదండ్రులు ఆశించేటువంటి రీతిగా నేను బ్రతకాలా, సమాజం ఆశించే రీతిగా నేను బ్రతకాలా, లేకపోతే నా మనస్సాక్షి ఏదైతే చెప్పుచున్నదో దాని వైపు నేను మరల్చాలా అనేటువంటి దానితో ఎన్నో సంవత్సరాలుగా నిజముగా ఉద్యోగం లేనటువంటి ఒక నిరుద్యోగిగా చాలా సంవత్సరాలు ఆ రీతిగా నేను బాధపడుతూ వచ్చాను. కానీ ప్రియమైనటువంటి దేవుని ప్రియులారా, దేవుని సంకల్పము చొప్పున మానవుని హృదయంలోనికి అనేకమైన ఆలోచనలు వస్తాయి. కానీ చివరకు దేవుని యొక్క, యెహోవా యొక్క తీర్మానమే స్థిరమైనటువంటి రీతిగా ఎన్ని ఆలోచనలు లోక సంబంధమైనటువంటివి నన్ను ప్రేరేపించాలని ప్రయత్నం చేసినప్పటికీ దైవ సంకల్పము చొప్పున ప్రియులారా రక్షణ మార్గంలోనికి నేను రావటం జరిగినది. దేవుడు నాతో ప్రియమైనటువంటి దేవుని ప్రియులారా, మొదటి దర్శనముగా దేవుని యొక్క పరలోక సంబంధమైనటువంటి ఆయన యొక్క పరిశుద్ధాత్మ దేవుని యొక్క వెలుగు దర్శన రీతిగా నన్ను ఆవరించి, నాకు తెలియనటువంటి రీతిగా నా యొక్క ఆత్మ దేవుని యొక్క పని చేయటానికి ప్రేరేపించినది. ఆ తరువాత ప్రియులారా, నా యొక్క ప్రాణము కూడా పోతూ ఉన్నట్లుగా దర్శనంలో దేవుడు చూపిస్తూ ఉన్న సందర్భంలో ఆ ప్రాణము పోతా ఉంటుంది, స్పష్టంగా తెలుస్తూనే ఉంటుంది. నేను చనిపోతూ ఉన్నాను అని నాకు అర్థమవుతూ ఉన్నది. ప్రతి నరములో నుంచి మరి ఆ ప్రాణవాయువు అనేటువంటిది బయటకు వెళ్ళిపోతూనే ఉన్నది. నాకు ప్రాణం పోతుందన్న సత్యము, ఆ నిజము, వాస్తవము నాకు తెలుస్తుంది. కానీ భయం మాత్రం కలగటం లేదు. నేను ఆ దర్శనంలో నేను లేచి, అంటే కింద పడిపోయి అలా ప్రాణం పోతుంది, గజగజలాడిపోతూ ఉన్నాను, వణికిపోతూ ఉన్నాను.
చాలా ఇబ్బందికరముగా మరి ఉన్నది పరిస్థితి. అయినప్పటికీ నేను లేచి నేను దేవుని సువార్తను ప్రకటిస్తాను అని చెప్పేసి 3 సార్లు 3 మరి పర్యాయములు నేను ఆ రీతిగా నేను దేవుని సేవకు సమర్పితమవుతాను అనేటువంటి రీతిగా ఆ మాటలు మాట్లాడి దేవుడు ఆ యొక్క దర్శనంలో దేవుడు నాతో మరి మాట్లాడాడు. ప్రియులారా, ఆ రీతిగా దేవుని యొక్క ఉచితమైన అవకాశాలు ఉన్నప్పటికీ వాటన్నింటి కొరకై నేను ఎదురు చూడక నిజముగా నా జీవితంలో నా చుట్టూ ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వారు సంపూర్ణమైనటువంటి ఆత్మ సంబంధమైనటువంటి మార్పును కలిగి నిజముగా దేవునికి ఇష్టమైనటువంటి బిడ్డలుగా జీవించాలని, ప్రతి వ్యక్తి జీవితంలో సంపూర్ణమైన మార్పు రావాలని, నిజముగా ప్రతి కుటుంబము మార్పు చెందాలి అనేటువంటి ఉద్దేశంతో మరి దేవుడు తన యొక్క ఉచితమైన సంకల్పము చొప్పున ప్రియులారా ఆయన దర్శనము ద్వారా నాతో మాట్లాడాడు. నేను ఈ యొక్క దేవుడు దర్శనంలో నాతో అని చెప్పేసి మాట్లాడాడు. ఆత్మ సంబంధమైనటువంటి ఆలోచన విధానంతో ప్రియులారా మరి నేను కాదు కానీ నా ఆలోచనలు కాదు కానీ దేవుని యొక్క చిత్తము చొప్పున నడవడానికి దేవుడు నన్ను ఏర్పరచుకున్నాడని అనేకమైన దర్శనాల ద్వారా ప్రియులారా దేవుడు నాతో మాట్లాడాడు. ఆ రీతిగా దేవుని యొక్క సేవ సంపూర్ణమైనటువంటి సేవ చేయడం తెగించాలి అనేటువంటి వాక్యం చొప్పున ప్రియులారా నేను మద్రాసు నగరంకు వెళ్ళాను. అక్కడ కూడా మరి వాక్య పరిచర్య ఏమిటో, అసలు దేవుని యొక్క మానవునిపై దేవుని యొక్క సంకల్పం ఏమిటో, ఉద్దేశం ఏమిటో అని చెప్పేసి మానవునికి దేవునికి ఉన్నటువంటి సంబంధాలు బైబిల్ గ్రంథం ఏం చెప్పుచున్నదో అనేటువంటి తదితర విషయాలను నేను తెలుసుకున్నట్టుగా వెళ్ళినప్పుడు అక్కడ అనేకులు కొన్ని దినములు అక్కడ ఉన్న తర్వాత మరి నిజముగా వారు మనకు కాలిఫోర్నియా అనేటువంటి అమెరికాలో ఉన్నటువంటి యూనివర్సిటీ దేవుడు నాతో మాట్లాడినటువంటి మాట ఏమిటంటే, లోకమును గాని లోకములో ఉన్నటువంటి వస్తువులనైనా నీవు ప్రేమించినట్లయితే, లోకమును గాని లోకములో ఉన్నటువంటి వాటిని గాని ఎవరైనా ప్రేమించిన వానిలో దేవుని ప్రేమ ఉండదు. లోకాన్ని మనము ప్రేమించినట్లయితే, లోకాన్ని సంపాదించుకున్నట్లయితే లోక సంబంధులమే కానీ దేవుని యొక్క సంబంధము కానేరము అనేటువంటి దేవుని యొక్క వాక్యము చొప్పున గ్రహింపు కలిగి ప్రియులారా ఆ రీతిగా అంత చదువుకున్నను మరి ఎన్ని విధాలుగాను ఎన్నో సబ్జెక్టులుగా మాట్లాడగలిగేటువంటి దేవుని యొక్క జ్ఞానం కలిగి ఉన్నాను. ఆ జ్ఞానం అనేటువంటిది ఏదైతే జ్ఞానము నాకు దేవుడిచ్చాడో ఆ జ్ఞానము నిజముగా ఈ ప్రపంచాన్ని పొగడటానికి కాదు గాని దేవుని యొక్క సంకల్పమును, దేవుని యొక్క సువార్తను, సత్య సువార్తను నేను ప్రయాసపడాలి. నా జీవితము నిజముగా దైవ నిమిత్తమై దేవుని యొక్క సంకల్పము చొప్పున ఏర్పాటు కావాలి అనేటువంటి ఉద్దేశంతోని నిజముగా మద్రాసు నగరంలో నుంచి నేను ఇంటికి రావడం జరిగింది. అనేక దినాలు ఎక్కడికి ప్రార్థనకు వెళ్ళాలి అనేటువంటి ఆలోచనతో ఉన్నప్పటికీ, మరి ఇక్కడ రోమన్ క్యాథలిక్ మిషనరీ ఉన్నప్పటికీ, అంతకుముందు పనిచేసినప్పటికీ ఇక నేను అచ్చటికి వెళ్ళలేక మరి దేవుడు కొన్ని దినముల తర్వాత ప్రపంచవ్యాప్తముగా ఉన్నప్పటికీ వాక్యానుసారముగా నడవగలిగేటువంటి మార్గము నిజముగా మనిషిని ఎంతో దేవుని దృష్టిలో గొప్పవానిగా చేస్తుంది అనేటువంటి నమ్మకంతో ఈ యొక్క మార్గములో నేను అంటే మరి ఈ యొక్క సహవాసమునకు అధ్యక్షులు అయినటువంటి మైలవరం యోహాను గారు నిజముగా ఈ గ్రామంలోనికి వచ్చి మరి నేను అన్ని మార్గాలను కూడా పరిశీలన చేస్తూ ఏదైతే నిజముగా ఆత్మ సంబంధమైనటువంటి రీతిగా మానవునికి ఏదైతే సందర్భంలో నిజముగా ఈ గ్రామంలోనికి ఒక మంచి దివ్యమైనటువంటి త్రాగుబోతులు, లేకపోతే వ్యభిచారులు, లేకపోతే ఈ లోకములో ఉన్నటువంటి అనేకమైనటువంటి నశించిపోయేటువంటి ఆత్మలను నిజముగా రక్షించగలిగేటువంటి మార్గాన్ని దేవుడు మా
కన్నుల ముందుకు తీసుకొచ్చాడు. నిజముగా ఆ రాత్రికి రాత్రే అది 2002 సంవత్సరంలో ఏప్రిల్ 7వ తేదీన మొట్టమొదటిగా ఈ గ్రామంలో మైలవరం నుండి దైవజనులు వచ్చి ప్రార్థన ప్రారంభించారు. ఆ ప్రారంభించినటువంటి ఆ ప్రారంభ ప్రార్థన వాక్యము, వారి విధానము, విశ్వాసము లేనటువంటి క్రియలు లేనటువంటి విశ్వాసము వ్యర్థమైనదని చెప్పినటువంటి రీతిగా మరి నిజముగానే ఈనాడు అనేకులు విశ్వాసులుగా ఉంటున్నప్పటికీ లోకము వైపు మాత్రమే వారి ఆశలు, వారి ఉద్దేశాలు, వారి లక్షణాలు, వారి జీవిత విధానము నిజముగా లోకము వైపు మాత్రమే 100% ఉంటుంది అన్నట్లో మరి ఏ మాత్రము కూడా సందేహం లేకుండా ఉన్నది. కాబట్టి ఎవడైతే లోకమును ప్రేమిస్తాడో, లోకములో ఉన్న వాటిని ప్రేమిస్తాడో వాళ్ళలో నిజముగానే దేవుని ప్రేమ అనేటువంటిది నిలిచి ఉండదు. వాక్యము చెప్పినటువంటి రీతిగా చాలా సంవత్సరములు కూడా మరి 15 సంవత్సరములు మరి ఈ యొక్క స్టేజ్ మీద ఉన్నటువంటి యోహాన్ గారు చర్చ లేకుండా అనేకమైనటువంటి వ్యక్తులకు చక్కటి మార్గాన్ని సూచిస్తూ మరి చదువు లేనప్పటికీ ప్రియులారా దేవుని యొక్క సంపూర్ణమైన జ్ఞానము చేత ఈ యొక్క మంచి మార్గమును చేపట్టి ఉన్నటువంటి విధానాన్ని బట్టి నేను దేవుని యొక్క శక్తి చేత, ఆయన యొక్క ఆత్మ సంబంధమైనటువంటి జ్ఞానము చేత నేను ఆకర్షింపబడ్డాను. ఆ రీతిగా దేవుని యొక్క ఉచితమైన కృప చేత నేను నిజముగా ఈ లోకంలో సంపాదించేదంటూ ఉంటే అది కేవలము దేవుడు ఆశించినటువంటి ఆత్మలు మాత్రమే సంపాదించాలి అనేటువంటి లక్ష్యంతోని దేవుని యొక్క ఉద్దేశము చొప్పున, ఆయన సంకల్పము చొప్పున నిజముగా అనేకులను ఈ లోకములో దేవుని యొక్క సన్నిధికి నడిపించడానికి నేను చాలా మరి నాకు నచ్చినటువంటి ఆ యొక్క గొప్ప తీర్మానాన్ని తీసుకున్నాను. ప్రియులారా, ఆ రీతిగా మరి చాలా మంది కూడా సేవ చేసుకుంటూ ఉద్యోగం చేయవచ్చును అనేటువంటి వ్యక్తులు చాలా మంది నా జీవితాలలో మరి ఎదురుపడ్డారు. అంటే నేను వారితో ఒకటే నా జీవితంలో చేస్తే ఖచ్చితంగా చేయాలి, లేదంటే వదిలివేయాలి. సేవ చేస్తూ ఉద్యోగం చేయడం అని అంటే ఎందుకు ఇలా నొక్కి చెప్పుచున్నానంటే, సర్వ ప్రపంచాలను సృజించినటువంటి దేవుడు తన పని చేస్తే మనకు ఆహారము కానీ ఏదైనా దొరకదా అనేటువంటి నిజమైనటువంటి ఆ యొక్క విశ్వాసముతో దేవుని యందు నిలిచి ప్రియులారా సంపూర్ణముగా ఆయన కొరకు నేను దేవుని యొక్క సేవను చేయటానికి ఎంతో మరి ఆత్మ సంబంధమైనటువంటి తీర్మానాన్ని చేసుకున్నాను. చాలా మంది ఉద్యోగం చేయమని చెప్పినప్పటికీ, ఉద్యోగం చేస్తానని చెప్పినప్పటికీ ఈ మధ్య కాలంలోనే అభిషేకం కొరకై ప్రార్థన, అభిషేకం కొరకై ఖర్చు ఉంటుంది కనుక మరి మీరు కొంతకాలము ఏదైనా ఉద్యోగం చేస్తే బాగుంటుందని వచ్చినప్పుడు మరి నిజముగా మా మధ్యలోనే సహోదరులు ఉన్నారు. యోగు గారు తల్లారు నుంచి సూర్య డిగ్రీ కాలేజ్ నుంచి తీసుకొచ్చారు. కనీసం 4-5 నెలలైనా చేయండి బ్రదర్ అని రిక్వెస్ట్ చేశారు. ఇంట్లో వాళ్ళు కూడా 4-5 నెలలు చేస్తే కనీసం ఒక 20-30 వేలు వస్తాయి, ఈ యొక్క కార్యక్రమానికి ఖర్చుకు ఉపయోగపడతాయి అని చెప్పేసి నన్ను అడగటం జరిగింది. అయితే నేను వారి యొక్క మాట్లాడుతున్నటువంటి సందర్భంలో మరి దేవుడు దర్శనంలో నా ముందు ఆ దర్శనంలో నాకు చూపించినటువంటి ఆ దర్శనాన్ని మీకు నిజముగా నేను తెలియజేయాలని ఆశపడుచున్నాను. పచ్చటి మైదానంలో సువార్త జరుగుతూ ఉన్నది. ఆ టెంట్ హౌస్, ఆ టెంట్ ముందు క్రింద భాగంలో చాలా మంది సువార్త వింటూ ఉన్నారు, మరి బోధిస్తూ ఉన్నారు. ఆ దానికి కొంచెం దూరంలో నేను నాలాంటి వారు కొంతమంది ఈ రీతిగా కూర్చోవడం జరిగినది. ప్రియులారా, ఆకాశంలో నుండి ఒక మరి మెరుపు లాంటి ఒక ఫ్లాష్ అనేటువంటిది, ఆ మెరుపు అనేటువంటిది ఆ యొక్క టెంట్ మీద పడి అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా మరణించారు, చనిపోయారు. ఎంతో దుఃఖముగా, వేదనగా ఆ స్థలము నిండి ఉన్నది. ఆ తరువాత అదే ఆ ఫ్లాష్ అనేటువంటిది, మెరుపు అనేటువంటిది నా ముందు ఉన్నటువంటి ఒక మరి ఆ యొక్క ఫినిషింగ్ తీగ అనేటువంటిది ఒకటి ఉన్నది. ఆ తీగ మీద పడిపోయి, ఆ తీగ అనేటువంటిది నా మీద పడిపోయింది. నేను వేసుకున్నటువంటి జీన్ ప్యాంట్ వేసుకున్నాను. అయితే ఆ యొక్క షాక్ నాకు తగలక ముందే తగులుతూ ఉంటుంది. తగలబోయేటువంటి సందర్భంలో నేను లేచి నేను దేవుని సువార్తను ప్రకటిస్తాను, దేవుని సువార్తను ప్రకటిస్తాను, దేవుని సువార్తను ప్రకటిస్తాను అని చెప్పేసి 3 సందర్భాలలో 3 సార్లు నేను అలా మాట్లాడటం జరిగినది. ఆ తరువాత నేను బ్రతికాను. ఆ దర్శనంలో బ్రతికిన తరువాత నేను చక్కగా స్నానం చేసి మరి ఇన్షర్ట్ చేసుకుని తయారైన తరువాత
ఒక బ్రదర్ దగ్గరికి వచ్చేసి డబ్బులు తీసి నా జేబులో పెట్టేసి, బ్రదర్ ప్రార్థన ఇక్కడ ఉన్నది, మనం పని మరి దేవుడు నన్ను చేయమని చెప్పలేదు, కానీ దేవుని యొక్క సువార్త ప్రకటించమని నన్ను చెప్పాడు. ఆ రీతిగా దేవుడు మరి నాతో మాట్లాడినటువంటి ఆ గొప్ప మాటలను బట్టి ప్రియులారా, నేను నా జీవితంలో మరి అనేకుల కొరకై నిజముగా ప్రయాసపడాలని చెప్పేసి మరి తీర్మానం చేసుకున్నాను. ఎన్ని ఆటంకములు, ఎన్ని ఇబ్బందులు, ఎన్ని కష్టాలు, ఎన్ని నష్టాలు సంభవించిన నా జీవితంలో నిజముగా అనేకుల కొరకై ప్రయాసపడాలని చెప్పేసి నేను తీసుకున్నటువంటి నిర్ణయానికి నిజముగా ప్రియులారా, మీరందరూ కూడా మరి మీ యొక్క ప్రార్థనలతోని, మీ యొక్క మంచి సలహాలతోని, మీ మంచి మాటలతోని నా జీవితానికి సహకరించాలని నేను తెలియజేసుకొచ్చు. నా గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరూ మార్పు చెందాలని, నా బంధువులు నిజముగా మార్పు చెందాలని కోరుకుంటూ నేను ఈ రీతిగా నిర్ణయాన్ని తీసుకుని ఉన్నాను. ఒక ఉద్యోగం చేస్తూ ఉన్నట్లయితే నా బంధువుల దగ్గరకు, నా ప్రజల దగ్గరకు నేను వెళ్ళలేనటువంటి సమయం నాకు రావచ్చు, కానీ ఇదిగో దేవుని చేతిలో సంపూర్ణంగా నేను సమర్పించుకునే ద్వారా దేవుని యొక్క ఉచితమైన కృప చొప్పున అనేకుల కొరకు నేను నా బంధువుల దగ్గరకు, మిత్రుల దగ్గరకు, స్నేహితుల దగ్గరకు, ఇంకా నాకున్నటువంటి ప్రియులారా మరి దేవునికి సంబంధించిన ప్రజల దగ్గరకు వెళ్ళటానికి దేవుడు నాకు ఏర్పాటు చేసినటువంటి యొక్క గొప్ప మార్గమును బట్టి దేవునికి నిజముగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ దయచేసి ప్రార్థన మనస్ఫూర్తిగా ప్రార్థన చేయాలని కోరుకొనొచ్చు. ఈ అవకాశం ఇచ్చినటువంటి మరి సహోదరులు దయాసాగర్ గారికి, ఈ గ్రామస్తులందరికీ, సభకు హాజరైనటువంటి ముఖ్యులందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకొనొచ్చు ఈ యొక్క సాక్ష్యమును ముగించుచూ ఉన్నాను. దేవుని యందు ప్రియమైనటువంటి వారులారా, ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఈ సమయంలో క్రీస్తు ప్రేమ సహవాసం దైవజనులు కావాలి, కావాలి, దైవజనులు లేవాలి, లేవాలి, ప్రభు సేవకు పరుగులెత్తువారు, ప్రభు కోసం ప్రాణమిచ్చడివారు, ప్రభు సేవకు పరుగులెత్తువారు, ప్రభు కోసం ప్రాణమిచ్చడివారు, దైవజనులు కావాలి, కావాలి, దైవజనులు లేవాలి, లేవాలి,
పట్టణములో ఊరు అనే గ్రామంలో హేరోదు కుమారుడైన అబ్రహామును పిలిచినటువంటి దినం ప్రపంచ చరిత్రలోనే ఒక చారిత్రాత్మక ఘటన సువర్ణాక్షరాలతో లిఖించబడింది. కారణం ఏమిటంటే దేవుని ప్రణాళికలో భాగంగా అబ్రహాము ఆ యొక్క ఊరు వారి పట్టణం నుంచి బయలుదేరి రావటంతో ఇశ్రాయేలు సంతతికి ఒక బీజం ఏర్పడింది. ఆ క్రమంలో ఎన్నో చారిత్రాత్మక ఘటాలు జరుగుకుంటూ వచ్చాయి. అలాగుననే ఈ గోపవరం అనే గ్రామంలో ఎన్నో శుభకార్యాలు జరిగి ఉండవచ్చు. కానీ ఈ దినం ఇప్పుడు జరుగుతున్న ఈ వేడుక అన్నిటికంటే కూడా కమనీయమైనది, చాలా గొప్ప విశేషము కలిగినటువంటి కూటమి ఇది, ఈ పండుగ వాతావరణం. కాబట్టి దేవుని యందు ప్రియమైనటువంటి వాళ్ళ ఈ గ్రామంలోనే చెప్పుకోదగినటువంటి దైవ సంబంధమైనటువంటి ఆనందకరమైనటువంటి దినం ఈ ప్రతిష్ఠించేటటువంటి ఈ దినం. కాబట్టి ప్రార్థన పడకుండా ఉండవలసిందిగా ప్రభు పేరు మనవి చేస్తున్నాను. మన మధ్యలో అనగా ప్రతిష్ఠించే ఈ కార్యక్రమానికి మరి అతిథులు, అధ్యక్షులు, అభిషేకించేవారు, దైవజనులు, అభిషేక కార్యక్రమంలో దేవుని యొక్క నడిపింపు వారికి దేవుడు అనుగ్రహించడానికి మన మధ్యలో గుడ్ షెపర్డ్ ప్రేయర్ హాల్ పాస్టర్ గారు, పాస్టర్ సత్యపాల్ గారు మన మధ్యలో ఉన్నారు. వారిని ప్రార్థించవలసిందిగా మనం చేస్తున్నాను. పాస్టర్ సత్యపాల్ సన్నిధిలో ఈ కార్యక్రమం ఆయన మహిమార్థమై జరిగించబడినట్లుగా ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, 10 నిమిషాలు పరిశుద్ధుడు అయిన దేవా, ఆత్మ స్వరూపుడు అయిన దేవుడివి, అనాది నుంచి మాట్లాడే దేవుడివి, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీ సేవకుని అభిషేకించే ఈ ప్రశస్తమైన కార్యంలో మీ దివ్యమైన వర్తమానం మా అందరి ఆధ్యాత్మిక జీవితాల కొరకు మీ సేవకుని అభిషేకించి మాకు అందించమని ప్రార్థన చేస్తున్నాం. ఆకలి విన్న వారిని తృప్తిపరిచే దేవుడు నీవు. నీ ప్రజలు ఆకలి విని నీ దగ్గరికి వచ్చినప్పుడు వారికి ఆహారం పంచిపెట్టిన దేవుడివి. ఈ మధ్యాహ్నం వేళ ఈ ప్రత్యేకమైన ప్రశస్తమైన పరిశుద్ధమైన సహవాసంలో నీ వాక్యాన్ని వినాలని వేగిరపడి నీ సన్నిధిలో కూడి వచ్చిన నీ ప్రజలందరి కొరకై నీ శ్రేష్టమైన వాక్యాన్ని అందించండి. ఈ కూడిక అంతా కూడా నీ పరిశుద్ధమైన వాతావరణంలో, నీ పరిశుద్ధ ఆత్మ స్వాధీనంలో, నీ నామ ఘనత కొరకు మీ సేవకునికి, పరిచర్యకు, సంఘానికి క్షేమాభివృద్ధి కలిగినట్లుగా జరిగించి మహిమ పొందమని యేసు పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము తండ్రి. దేవుని యొక్క ప్రణాళికను బట్టి మనం మరి మీ ఊర్లో మంచి దైవ సేవకుడిని మీకు దేవుడు ఏర్పాటు చేశారు కాబట్టి ఆ సమయానికి వచ్చాం. మరి మాది కృష్ణా జిల్లా. మరి ఈ ఏరియాకి రావటానికి మరి దేవుడు నాకు అనుకోని రీతిగా గన్నవరంలో ప్రభుదాస్ గారు బావగారు ఇక్కడ ఉంటే మా బావగారు తాగి ఆగమవుతుందని మైలారం తీసుకొచ్చినప్పుడు ఆయన అక్కడ తీసుకొచ్చినప్పుడు ఆయన మార్మల్స్ పోయిన తర్వాత ఇక్కడ ఒక 10 కుటుంబాలు అవి, దాన్ని బట్టి నేను ఇక్కడ మీ మధ్య నిలవటానికి దేవుడు మంచి అవకాశాన్ని ఇచ్చాడు. మరి అదే రకంగా ప్రియమైన సహోదరులారా, మరి నా గురించి పొరుగురు నుంచి వచ్చారు. మరి ఊరోళ్ళు తెలుసు, పొరుగురోళ్ళు తెలియదు కాబట్టి నా జీవిత చరిత్ర చాలా తక్కువ. నేనే ఒక్కొక్కసారి చాలా బాధపడతా. నాకు చాలా చదువు చాలా తక్కువ. అయినప్పటికీ దేవుణ్ణి అడిగినప్పుడు నేను జ్ఞానం ఇస్తానని ఇచ్చి ఇంత దాకా తీసుకొస్తాడని నేను ఊహించలేదు. అయినప్పటికీ దేవుడు ఊహించలేని సంగతులు చేస్తానని ఆయన చెప్పారు. నేను పగులు అడవి కొట్టుకుంటూ రేత్రి పిల్లలు అక్కడికి వెళ్ళి చదువుకొని దీన్ని ఎట్లయినా ప్రభుని ఎప్పుడు ఏడుస్తూ ఉన్నాను. యవనస్తుడిగా ఉన్నప్పుడే నన్ను ఎందుకు ఇట్లా చేసావు, నేను నాకు కూడా మంచి అవకాశం ఇస్తే నేను ఇతరులకు ఉపయోగపెడతా కదా, ఇతరులకి ఏదన్నా ఆహారం పెడతా కదా, నన్ను దరిద్రులుగా చేసి నువ్వు వాళ్ళని దరిద్రులుగా చేసి అన్నప్పుడు దేవుడు నేను నీకు ఇస్తాను, నీకు ఉద్యోగం ఇస్తాను, నువ్వు మంచి డాక్టర్వి, నీ అక్కడ రోగులు వస్తే స్వస్థపడితే అని చాలా విషయాలు మాట్లాడి ఇంత దాకా తీసుకొచ్చారు. మరి నా కోసం మీరు తప్పనిసరిగా ప్రార్థన చేయండి, ఇంకా ముందుకు వెళ్ళాలని.
మరి దేవుడు నాకు నిజంగా బెంజమిన్ గారిని ఇచ్చినట్టే నాకు ఒక హ్యాండ్ బాగుంటాడని ఇచ్చిన నాకు ఆలోచన వస్తుంది. మరి మా ఇద్దరు కూడా మా సంఘం ఇంకా ఉన్నది, వారందరం కూడా నడిపినట్లు మీరు ప్రార్థన చేయండి. వాక్యంలోకి వెళ్దాం. పరిశుద్ధ గ్రంథం నుండి 1 రాజుల గ్రంథం 19వ అధ్యాయం 19వ వచనంలో మనం చూసుకుంటే, ఏలియా అచ్చటి నుండి పోయిన తర్వాత అతనికి షాపాతు కుమారుడైన ఎలీషా కనబడెను. 12 అరకల ఎడ్ల చేత దుక్కి దున్నించుచు 12 వరకు తాను తోలుచుండెను. ఏలియా అతన్ని చారబోయి దుప్పటి అతని మీద వేయగా అతడు ఎడ్లను విడిచి ఏలియా వెంట పరిగెత్తి నేను పోయి నా తల్లిదండ్రులను ముద్దు పెట్టుకొని తిరిగి వచ్చి నిన్ను వెంబడించిందని చెప్పి అతను సెలవడగా అతడు పోయి రమ్ము, నా వల్ల నీకు నిర్బంధం ఏమి లేదని చెప్పాను. అందుకతడు అతన్ని విడిచి వెళ్ళి కాడి ఎడ్లను తీసి వధించి వాటి మాంసం గొత్తి నాగుల చేత వంట చేసి జనులకు వడ్డించెను. వారు భోజనం చేసిన తర్వాత అతను లేచి ఏలియా వెంబడి వెళ్ళి అతనికి ఉపచారం చేయించుండెను. చూసారా, ఆయన 12 ఎడ్ల చేత దుక్కు తులుచుంటే పెద్ద రైతు అయి ఉంటాడు. మీరు అర్థం చేసుకొని చాలా మంది అంటారు, ఎవరు నిరుద్యోగులకి లేకపోతే చదువు లేని వారికి పని లేని వారికి కానీ బోధ మీకెందుకురా, చదువుకున్నారు, సంస్కారం ఉన్నది, జ్ఞానం ఉన్నది, ఏదో ఒక పని చేసుకునే దానికి ఇంటింటికి తిరిగి అడుక్కోవటానికి మీరు బయలుదేరి ఆయన ఎప్పుడైతే దుప్పటి అతని మీద వేశాడో ఆయన అన్నాడు, నా తల్లిదండ్రులు నన్ను చాలా ముద్దుగా పెంచారు, నేను పోయి ముద్దు పెట్టుకొని వచ్చి నేను వెంబడిస్తాను అన్నాడు. అయితే నా వల్ల నీకు అభ్యంతరం లేదు, వెళ్ళి ముద్దు పెట్టుకొని రామన్నప్పుడు ముద్దు పెట్టుకొని వచ్చినప్పుడు ఆయన ఏం చేసిందంటే గొర్రెలను తీసి వెడ్లను వధించి ఆ గొర్రెలతో వంట చేసి జనులకు వడ్డించి పెద్ద విందు చేసి వారందరికీ పెట్టి ఇక ఏలియా గారు అంటే వెళ్ళిపోయారు. వ్యవసాయం ఏమైందో, కుటుంబం ఏమైందో ఆయనకి అంతుపట్టలేదు. దేవుని సేవ చేయడానికి బయలుదేరారు. అనేకమైన రోగుల్ని, సరిపోయిన వారిని బతికించిన ప్రియమైన సహోదరులారా, అయితే దేవుల్లో ఎంతో శక్తి ఉన్నది. మీరు అనుకోవచ్చు ఇలాంటిది ఎంచుకుని చేస్తున్నారు. దేవుడు ఆయన ద్వారా ఎన్నో కార్యాలు, ఎన్నో మహత్కార్యాలు, ఎంతమంది రోగుల్ని కానీ అనేక మంది మత్తు పదార్థానికి అలవాటు పడ్డారు. అందరినీ కూడా దేవుడు ఆయన ద్వారాగా సేవ చేసే వారికి ఏ భారం ఉండకూడదు, దేవుని వారే ఉండాలి. తర్వాత దేవుడు సేవకి వెళ్ళమంటే నేను ఎలడం నుంచి మైలవారం వచ్చినప్పుడు అసలు మా బంధువులను అరకరాల షాప్ వదిలిపెట్టాడు. ఎందుకు ఇట్లాంటిది తీసుకున్నా అని చెప్పి మనం వెళితే ఏం పెడతాడని చెప్పి ఎవరు 5 సంవత్సరాల దాకా రాల నా దగ్గరికి. ఒక్క 3 రూపాయలు సార్జీ నడిచి వెళ్ళొచ్చు. కొంచెం వాళ్ళు వద్దనుకోగానే సేవకు వచ్చా కనుక మళ్ళీ జరగట్లేదు అనిపోతే నీ దేవుడు నీకు పెట్టలేదా అంటారని చెప్పి మేమిద్దరం భార్యాభర్తలు లేకపోయినా ఉపవాసం ఉండి ఏకాంత ప్రార్థన రేత్రి పగులు చేసేవాడండి. తోటలో రేత్రి పగులు నేను ఒక్కడే చేసేవాడిని. దేవుడు వచ్చి అన్నాడు, అయ్యా ఏంటి ఏడుస్తున్నావు అంటే, మరి ఇట్లా వచ్చానయ్యా నాకేమి తెలియదంటే, నేను నీకు టిప్పుకి 10 మందిని నేను తీసుకొస్తాను, నీ దమ్ముంటే పొందిచ్చు అన్నాడు మార్వన్స్. ఇక అక్కడి నుంచి ఈ సిరిపురం, గన్నవరం, గోపవరం తర్వాత ఇంకా కొన్ని ఊర్లు ఉన్నాయండి.
ఆ ఊరు దేవుడు మారు మనసు జనాన్ని టిప్పు 10 మంది తీసుకొచ్చి దర్శనాలు దేవుడు మాట్లాడుతూ తర్వాత వాళ్ళు చేసిన తప్పులు ఒప్పించి తర్వాత తప్పులు కూడా తీపిపించి ఎవరికన్నా భాగ్య కొట్టిన ఎవరు వస్తే వాళ్ళ తీసుకున్న వాళ్ళకి ఇప్పించి ఆ ఇద్దరు కుర్రోళ్ళు చదువుకుంటూ నువ్వేం చేయాలని చదువుకుంటున్నారా అన్నాడు. నేను పాస్టర్ గారిని అవ్వాలి అని అంట. ఎందుకని అది ఎంచుకున్నావు అంటే అరే వెళ్ళినప్పుడల్లా కోడిగుడ్డేస్తారు, పని పాట లేదు, మంచి ఆహారం పెడతారా, అందుకనే కష్టపడకుండా నేను చేయాలను. ఇతనంట నువ్వు ఒక్కరోజు కోడిగుడ్డు చూసి ఒక్కొక్కసారి వీళ్ళు వారం రోజులు ఉపవాసం ఉంటారా, మరి ఒక జబ్బు మనిషి వస్తే 10 రోజులు ఉపవాసం ఉంటారు, కన్నీరు గారుస్తారా, మరి ఆ పని చేయగలం. ఆ పని అయితే నేను చేయలేనురా. ఏదో మా ఇంటికి పాస్టర్ గారు వస్తున్నారు, మా అమ్మగారు పెడతంటే చూసి చక్కగా వస్తున్నాడు, మా అమ్మగారు పెడుతుంది అది ఎంచుకున్నా కానీ ఇంత కష్టమైతే నేను చేయలేను, నా వల్ల కాదురా. అదే రకంగా దైవజనుడు అంటే చాలా కష్టం అన్నది. లోకంలో ఉన్న కష్టం కన్నా దైవ సేవకుడు చాలా భారం అన్నది. ఒక వ్యాధిగ్రస్తుడు మారవాలన్నా, ఒక మత్తు పదార్థాన్ని సేవించే మనిషిని మారు మనసు పొందాలన్నా ఉపవాసం ఉండాలి. అతన్ని రక్షించడానికి ఎంతో ప్రయాసపడాలి. ప్రియమైన సహోదరులారా, సేవ అంటే ఎంతో భారమైనది, కష్టమైనది. అనేక విషయాల్లో చూడండి, యేసు ప్రభువు అంటారు, ఇదిగో నేను మిమ్మల్ని గొర్రెల మధ్యకి తోడేల మధ్యకి గొర్రెలను పంపినట్టు నేను మిమ్మల్ని వాళ్ళు మిమ్మల్ని మహాసభలకు అప్పగిస్తారు, కొరడాలతో కొట్టిస్తారు, అనేకమైన బాధలు పెడతారని చెప్పారు యేసు ప్రభువు. అవును, సువార్తకి వెళ్ళినప్పుడు మరి మేము కొన్ని ఊర్లు వెళ్ళినప్పుడు అరే మన ఊరు వచ్చి మన ఒక సంఘాన్ని 2 చీలకలుగా చేశారు, ఈయన్ని రోడ్డు మీద పట్టుకుని తన్నాలని తీసేసి ఏలియా గారి అంటూ వెళ్ళిపోయారు. ఖర్చులారా, మరి మనం కూడా దేవుని సన్నిధిలో చూసినట్లయితే మనం కూడా అన్ని వదిలించేసేయాలి. ఏ భారం కూడా సేవకుడికి వచ్చినప్పుడు అతడు ఎత్తుని లక్ష్య పెట్ట మాకు, మనుషులు లక్ష్య పెట్టే వాటిని యెహోవా లక్ష్య పెట్టడు. అతను నేను త్రోసివేసి ఉన్నాను. మనుషుల పై రూపాన్ని లక్ష్య పెట్టుదురు గాని యెహోవా హృదయాన్ని లక్ష్య పెట్టును. యెషయా అభినాదాబును పిలిచి సమూయేలు ఎదుటికి అతను రప్పింపగా యెహోవా ఇతన్ని కోరుకోలేదని. అప్పుడు యెషయా షమ్మాను పిలువగా సింపుల్గా ఉంటాడు, మురిగ్గా ఉంటాడు, గొర్రె పిల్లలు ఎత్తుకుంటాడు, భుజాన్ని వేసుకుంటాడు. తర్వాత గొర్రెల దగ్గర కొంచెం గొర్రెల్లో అసనా వస్తాయి చెప్పాడు. అవును ప్రియమైన సహోదరులారా, మరి ముందు ఏమన్నాడు? ఎత్తు యెహోవా పై రూపాన్ని ఆయన ఎత్తుని లక్ష్య పెట్టడు. యెహోవా ఇతన్ని నెట్టేసి నన్ను గొర్రెలు కాసేవాడు వచ్చాక ఇదిగో దేవుడు ఇతను ఏర్పాటు చేసుకున్నాడు కాబట్టి ఇది చక్కని నేత్రములు గలవాడు, చూసుటానికి సుందరమైన వాడు. యెహోవా ఇతన్ని కోరుకొనెను. చక్కని నేత్రాలంటే ఎవరిని చూసినా తల్లిగా, చెల్లిగా, కూతురుగా భావిస్తారంట. అందుకని ఇతని దేవుడు కోరుకున్నాడు. అయితే ఆయన ఉద్దేశం ఏంటి? తండ్రి ఉద్దేశం ఆడు మోటివాడు, గొర్రెలు కాసేవాడు, వాడు ఏం మాట్లాడదు, వాడు అందంగా ఉండడు, విహారంగా ఉంటాడు అని చెప్పి ముందు వీళ్ళని పెట్టాడు. పెడితే దేవుడు అంటాడు, దేవుడు వీళ్ళని సమయాలు ఎదుటి పెట్టినప్పుడు దేవుడు అనేక కొరకు ప్రార్థన చేయడానికి, అనేక భారాన్ని ఆయన అనుభవిస్తానికి దేవుడు ఆయన ఎన్నుకున్నాడు. ప్రియమైన సహోదరులారా, అదే రకంగా మనం కూడా అనేక మంది సేవకులు బయలుదేరుతూ ఉంటారు, కానీ దేవుని ఏర్పాటు లేని వారు చాలా అసభ్యమైన పనులు చేస్తా ఉన్నారు. మనం చూస్తా ఉన్నాం. ఇశ్రాయేలుకి
వారికి సిగిసేటుగా ఉన్నది. అనేకమైన పనులు దేవునికి వ్యతిరేకమైన చేస్తున్నారు. కారణం ఏంటంటే దేవుడు వారిని పిలుచుకోలేరు. పిలుచుకుంటే ఆ పనులు చేయరు. అయితే దేవుని సేవ చేస్తున్నప్పుడు తిన్నగా నిలబడాలి. చక్కని నేత్రాలు ఉండాలి. నేత్రాలంటే ఎవరిని చూసినా తల్లిగాను, చెల్లిగాను, కూతురుగాను భావించి ప్రార్థన చేయాలి. గాని ఏదో మన సంధికెళ్ళి దేవుడు దావీదుని గొర్రెలుగా సేవాడిని కడసాల వాడిని వెనుకున్నాడు. అదే రకంగా ప్రియమైన సహోదరులారా, అపొస్తలుల కార్యం 3వ అధ్యాయం 22వ వచనంలో అంటాడు,